విద్యార్థులు వాళ్ళందరూ చదువుకోవడానికి కరెంటు లేదు. మీరు కొంతమంది మన నాయకుల పిల్లలు తాతలు సోలార్ లైట్లు పెడితే ఆ వెలుతురు వేటు కింద మన పిల్లలు చదువుకుంటే ఈ అధికారులకు ఏం నొప్పని నేను అడుగుతూ ఉన్నాను. మీకు మా మీద ప్రజల మీద కక్ష కట్టి నీళ్లు తాగకుండా కరెంటు వాడుకోకుండా పిల్లలు చదువుకోకుండా చేసే హక్కు అధికారం ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఎక్కడిది? ఆ మాట మాట్లాడే అర్హత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా ప్రభుత్వం అయితే ఇందిరమ్మ రాజ్యం అయితే మీరు పట్టాలు ఇవ్వండి, ఇమీడియట్లీ ఇందిరమ్మ ఇల్లు కట్టియండి, రోడ్లు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి. మీ చిత్తశుద్ధిని మీ ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధిని కాపాడుకోమని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను సవాల్ విసురుతా ఉన్నాను. కాబట్టి అవన్నీ చేయకుండా కూలగొడతాం. ఏం చేసినా మీ దగ్గరికి మీకు అవి లేవు ఇవి లేవు. భూస్వాములు ముగ్గురు నలుగురు ప్రయోజనాలు, కొంతమంది కోటీశ్వరుల ప్రయోజనాల కోసం అధికారులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు మంత్రులు కొంతమంది ఉత్సాహం పడుతూ ఉన్నారు. మీరు ప్రజల ఓట్లతో చేస్తారు. ప్రజలు ఇస్తున్న అధికారం మీద, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు అనుభవించుకుంటూ పేదవాళ్లను ఆగం చేస్తాం, రోడ్ల మీద తీసుకొస్తాం, గుడిసెలు కూలగొడతాం, వాళ్ళకి ఏం చేయం. మాది ప్రజాప్రభుత్వం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అందుకోసం కబడతారు బిడ్డ. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా గుడిసెలు వేసుకున్న ప్రతి వేదవాడికి పట్టాలు ఇవ్వాల్సిందే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సింది. అప్పటి వరకు మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికే శాసనసభ్యులు మన పెద్దలు ఇప్పుడు మాట్లాడినటువంటి సాంబశివరావు గారు అసెంబ్లీలో మాట్లాడలేరు. గతంలో మన ఎమ్మెల్సీ గారు మొన్ననే శాసన మండలిలో మన గురించి మాట్లాడినారు. మళ్ళీ కూడా మాట్లాడతామని ఇక్కడ హామీ ఇచ్చినారు. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి.